వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 6 మున్సిపాలిటీలకు ఈ నెల 11న జరిగిన ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బాక్సులను భువనగిరిలోని దివ్యబాల హైస్కూల్ కు తరలించారు. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఈ నెల 13న నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వార్డు వారి నాలుగు ఇచ్చేసి ఒక లోటా ఇది అయిపోయింది తర్వాత 5 వచ్చారు తీసుకొస్తాం మళ్ళీ 4 మళ్ళీ దీనికి సింబల్ ఏమంటే టేస్ట్ చేసేసి ఆ సింబల్స్ మూడు కామెంట్స్ అయితే ఆ వార్డు అక్కడ అందరూ బయటకు పంపించేసారు. వాళ్ళు ఈ బెంచెస్ నుంచే గెలిచిన సందర్భం పెట్టి పంపించండి. ఎలక్షన్ ఇప్పుడు ఏం లేదు, 16 తారీఖు ఎలక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి అది ఇచ్చి రౌండ్ వైజ్ పంపిస్తున్నారు. వాడు ఉంటే వార్డ్ మెంబర్ సెలక్షన్ వార్డ్ మెంబర్ ఎలక్షన్ అయిపోయిందంటే ఇది చేసాము. ఆలేరు నియోజకవర్గంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్రెడ్డి 74వ జన్మదిన వేడుకలు ఆయన స్వగ్రామం కొల్లూరులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనగామ సుధా శ్రీపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొని కేక్ కట్ చేశారు. ఇక ఉపేందర్రెడ్డి దంపతులను శాల్వతో సత్కరించారు. అనంతరం స్థానిక పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. కంప్లీట్ అయ్యి 74వ అందరికీ నమస్కారం. నేను కొల్లూరు గ్రామ సర్పంచ్ని. గ్రామ పెద్దలు జనగామ ఉపేందర్రెడ్డి గారి జన్మదినం ఎప్పుడు ఉండాలి, ఎల్లకాలం ఇట్లనే వచ్చు, ప్రతి బర్త్డే ఇట్లనే చేసుకోవాలని, మా ఊరికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఏమైనప్పటికీ మనం భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు, కన్నతల్లి మన తల్లిదండ్రులు జన్మ ఇచ్చినప్పుడు ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి ఈ భూమి మీద 10 మందికి మనం ప్రజాసేవ చేసి వీలైనంత వరకు 100కు 90 మంది 95 మందికి లేని వాళ్ళకు కానీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఆ వ్యక్తికి ఇవ్వాలని హృదయంతో బియ్యం కానీ గత 22 సంవత్సరాల సంది ప్రతి పేదవాడు చనిపోతే ఓ దగ్గర 50 కిలో, ఓ దగ్గర క్వింటాలు, ఓ దగ్గర డప్పు చావు ఖర్చుకు 5,000 రూపాయలు అలాగే ఇచ్చుకుంటా 22 సంవత్సరాల సంది మా అమ్మ నాన్న పేరు మీద నేను గ్రామంలో ప్రయాణం చేస్తున్నాను. సిమెంట్ విషయం కానీ, ఎవరికన్నా ఇల్లు లేని వాళ్ళకి సిమెంట్ రిపేర్ తక్కువ, సిమెంట్ విషయంలో కానీ ప్రతిదీ వాళ్ళు అడిగిన కాడికి వృతాభక్తి నా సాయంగా నేను ప్రజలకు మండల స్థాయి వరకు ఇప్పుడు వేరే నియోజకవర్గ స్థాయి చేయలేదు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు కార్యాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, నెలకు 26,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2025 విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ రోజు చట్టాలు తీసుకొచ్చి వాళ్ళను ఈ రోజు జైల్లో వేసేటువంటి పని చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం నరేంద్ర మోడీకి భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పేటువంటి పని వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నరేంద్ర మోడీకి హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసిస్తూ కొండాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులందరం ఈరోజు దేశవ్యాప్తంలో జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి సమ్మెలో ఈరోజు ఉంటున్నాం. ఎందుకంటే ఈరోజు గ్రామాలలో సేవలు చేసినటువంటి కార్మికులు ఈరోజు మండలాధికారి దగ్గర వచ్చి నిరసన చెప్తున్నామంటే ఇది నీ యొక్క నిరంకుశత్వము, నీ యొక్క చేతగానితనము. మరి నరేంద్ర మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి గ్రామ సిబ్బందికి కావాల్సినటువంటి అవకాశాలను ఇప్పుడే మీరు కల్పించి వారిని ఆదుకుంటారని చెప్పేసి ఇప్పటికైనా తెలివి చేసుకొని అసంఘటిత కార్మికులకు 26,000 జీతం ఇవ్వాలి. అలాగే
గ్రామ పంచాయతీలో చేస్తున్నటువంటి సిబ్బందిని పర్మనెంట్ చేయాలి. వారికి ప్రమాదవశాత్తు సంభవిస్తే కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగికి అయితే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గట్టి కూడా ఈ రోజు నరేంద్ర మోడీకి పట్టవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అసంఘటిత కార్మికులు కానీ ప్రభుత్వ సర్వీస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి రైతులు సేవ చేసుకునేటువంటి విడిచిపెట్టి మా పొట్ట కాలుతుంది తీసుకోకపోతే గ్రామంలో ఉన్నటువంటి రైతులను, ఉపాధి కూలీలను, కార్మికులను ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఈ యొక్క ఢిల్లీ గద్దె గురుస్తామని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ పోరాటాలు చేయొద్దనుకుంటే నీ ఆంగ్లాన్ని నెరవేర్చాలి, లేదనుకుంటే ఇకనైనా ఈ భవిష్యత్తులో నీవు తిరగడానికి కూడా వీలు లేకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంఆర్ఓ గారు కూడా మన డిమాండ్లను రాసుకొని నేను నా సాధ్యమైనంత వరకు శేర్లింగంపల్లి పరిధి మాదాపూర్ కానామెట్లో ఉద్రిక్త చోటు చేసుకుంది. సర్వే నంబర్ 55లో ఉన్న అర్ధనాథేశ్వర ఆలయం వెలుపల రోడ్డుపై నిర్మించిన షాపులను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతలను ఆలయ పూజారులు, సభ్యులు, స్థానికులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా స్టేటస్ కు కొనసాగిస్తున్న సమయంలోనే దౌర్జన్యంగా కూల్చివేతలు చేపట్టారని బాధితులు ఆరోపించారు. ఆలయ స్థలంపై అన్యాయం జరుగుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అరే గుడికి సంబంధించిన జాగా మొత్తం వాళ్ళు కావాలని తీసుకుంటారు. గుడికి సంబంధించిన పేదవాళ్ళు బతుకుతున్నారు. ఒక్క నోటీస్ ఆల్రెడీ మా దగ్గర స్టేటస్ గా ఉంది. స్టేటస్ గా ఉండగా ఈ కమిషన్ రన్ చేస్తున్నాడు అంటే ఈ గుడ్ల మీద ఏమంటారు. పెద్ద పెద్ద జాగాలు ఉన్నాయి. 41 సర్వే నెంబర్ 2 జాగాలు ఉన్నాయి. ఎవరు ఎవరు పట్టించుకోరు. ఇలా స్టేటస్ గా ఉంది అవన్నీ పట్టించుకోవాలంటే ఎవరు మొత్తం ఇది బ్లాక్ చేసి పెట్టారు. గుడికి సంబంధించిన ప్లేసెస్ అంతా వీళ్ళు బ్లాక్ చేస్తారు. గుడికి సంబంధించిన ప్లేస్ నారాయణపేట జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, పాఠశాలలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. సీసీ కెమెరాలు, ఆర్ముడ్ సివిల్ పోలీసులతో పటిష్ట బందోబస్తు అమలు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ సెంటర్లోకి మొబైల్ ఫోన్లు నిషేధమని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సో రేపు మనకు నారాయణపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలు, నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ అన్ని చోట్ల కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ జరిగిపోతున్నాయి. సో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర మనం 3 లేయర్ సెక్యూరిటీ పెట్టుకున్నాము. సీసీటీవీలు ఉన్నాయి, ఆర్మ్ రిజర్వ్ పార్టీ పెట్టాము. సో ఆ భద్రతలు చూసుకున్నాం. అలాగే రేపు లా అండ్ ఆర్డర్ గురించి కూడా ఆ పర్టికులర్ వార్డ్లో కానీ సర్కిల్స్, మెయిన్ రోడ్, హైవే అన్ని చోట్ల కూడా మనం స్పెషల్ పెట్రోలింగ్ యూనిట్స్ను పెట్టి అలాగే మానిటరింగ్ చేసుకుని సో ఎటువంటి ఒక అంటువాడి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాం. అండ్ ఎవరికి కూడా అయ్యేంత వరకు ఈ సెలబ్రేషన్స్ కానీ లేకపోతే ఊరేగింపులు కానీ ఎలాంటి ఒక పర్మిషన్స్ లేవు. సో ఆల్ పార్టీ పీపుల్కి రిక్వెస్ట్ ఏదంటే లెట్ దెమ్ అబైడ్ బై దిస్ మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. సో అది అయిపోయినాక దే కెన్ అప్లై ఫర్ పర్మిషన్, ఇట్ విల్ బి గివన్ and they can do that celebration only after completion of moral code of conduct.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్లో సిపిఐ మాస్ లైన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని నాయకులు ఆరోపించారు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చడాన్ని ఖండించారు. ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేయాలి. అట్లాగే ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మోర్తాడు మండల కేంద్రంలో బస్టాండ్లో ఈరోజు ర్యాలీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ర్యాలీతో పాటు జనరల్ బాడీ వేసుకోవడం జరిగింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా కార్మికులకు ఈరోజు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగి రెక్కాడితే దొక్కాడని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈరోజు చాలా మంది కార్మికులుగా పనిచేస్తున్నారు. కార్మికులకు తక్కువ వేతనం వల్ల నిత్యావసర వస్తువులు పెరగడం వల్ల అనేక ఇబ్బంది అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మొండితనాన్ని అనుసరిస్తే రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వాలకు మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి కర్ర కాల్చి బాధ పెడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ కార్మికులు ఏదైతే సాధించుకున్న హక్కులని కాల రాస్తున్నారో రాష్ట్ర దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తూ ఈరోజు 30 కోట్ల మంది ఆందోళన చేస్తూ ఉన్నారు. గోనుపాడు వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మరియు ఎస్పీ శ్రీనివాసరావు సందర్శించి పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలు, స్ట్రాంగ్ రూమ్ నిర్వహణపై అధికారులతో సమీక్ష చేపట్టారు. ఇక ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపాలిటీ 22 వార్డుల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం ఓటర్ల సంఖ్య 26,023 కాగా 21,027 మంది పోలింగ్ లో పాల్గొన్నారు. ఇక పోలింగ్ శాతం 80.80%, 28 పోస్టల్ బ్యాలెట్లు అందాయి. ఇక మొత్తం 81 మంది అభ్యర్థులు 3 రౌండ్లలో లెక్కింపులో పాల్గొంటున్నారు. ఎన్నికల అధికారి అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని బ్రహ్మరాంబిక మల్లికార్జున బీఈడీ కాలేజీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిర్వహించడం జరుగుతుంది. దీని సందర్భంగా పోలీసులతో 2 సిఐలు మరియు 7 మంది ఎస్ఐలు అండ్ మొత్తం 127 పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రశాంతంగా నడుస్తున్నాయి. అలాగే ఈ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. గెలిచిన వారు విక్టరీ ర్యాలీస్ తీయకూడదు, ఎన్నికల నిబంధన కోడ్ అమల్లో ఉన్నందున వారందరికీ తీయకూడదని కోరుతున్నాను. వీళ్ళు అన్ని రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని, శాంతి భద్రత పరిరక్షణలో వాళ్ళంతా తోడ్పడాలని కోరుతున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇక జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మరియు ఎస్పీ శ్రీనివాసరావు గోనుపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించారు. 37 వార్డుల బ్యాలెట్ బాక్సులను 4 హాల్స్ లో వేరువేరు టేబుల్స్ వద్ద లెక్కించారు. అన్ని ఏర్పాట్లు, సీసీ కెమెరా భద్రతా బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కౌంటింగ్ నిర్వహించారు.
Talking tree. Kotta lessons happy talking tree. Hey, cute rhymes party talking tree. Stories. చెప్పండి ఎవరికైనా వచ్చేసి వారం చెప్తారు. షార్ట్ బ్రేక్ తీసుకున్నా, స్టే విత్ us. Talking tree. Kotta lessons happy talking tree. Cute rhymes party talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వెల్కమ్ బ్యాక్. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇక స్థానిక శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి B.Ed కాలేజీలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను అభ్యర్థులు పోలీసుల సమక్షంలో కౌంటింగ్ హాల్ కు తరలించారు. ఇక 3 రౌండ్లలో మొత్తం వార్డుల ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. టేబుల్ మీద వచ్చండి, డిఫరెంట్ డేటెస్ ఒకసారి చూసుకోండి. చూసుకున్నారు కదా బాక్స్ పోస్టర్ డైరెక్ట్ టేబుల్ మీద పెట్టేసేయండి చెప్పేసి.
ఖమ్మం జిల్లా ఎదలాపురం మున్సిపాలిటీలోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనదీప్ దూర్శెట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కౌంటింగ్ అవసరమైన అన్ని టేబుల్స్ ఏర్పాటు చేశామని, ప్రతి మున్సిపాలిటీకి 2 రౌండ్లుగా లెక్కింపు జరుగుతుందన్నారు. ఇక సీసీ కెమెరాల నిఘాలో పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహిస్తామని, కౌంటింగ్ అనంతరం ఎప్పటికప్పుడు ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ప్రక్రియ 8 గంటలకు ఇవాళ మొదలైంది. అన్ని మున్సిపాలిటీల్లో మనకి మధిర, సత్తుపల్లి, కల్లూరు, ఎదులాపురం, వైరాలు కూడా 8 గంటలకి ప్రక్రియ మొదలైంది. అక్కడ మన కౌంటింగ్ ఏజెంట్లు, సూపర్వైజర్ల సమక్షంలో ఏ వార్డుకి ఏ మున్సిపాలిటీకి అవసరమైనటువంటి టేబుల్స్ మనం ఏర్పాటు చేసినాము. ప్రతి మున్సిపాలిటీలో కూడా 2 రౌండ్స్ జరుగుతాయి. సో ఇప్పుడు ఎదులాపురం మన మున్సిపాలిటీకి వస్తే మనకి 31 వార్డులు ఉన్నాయి. సో 15, 16 చొప్పున 2 రౌండ్లలో మనకి ఫలితాలని వెలువడిస్తాము. ఇవన్నీ కూడా మీడియాకి కూడా మనం అందించడానికి ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేసినాం. సో ఇవన్నీ కూడా మన కౌంటింగ్ ఏజెంట్స్ అదే మున్సిపాలిటీలో మొదటగా ఫలితం వచ్చే అవకాశం అంటే అది డిపెండ్ మనకి నెంబర్ ఆఫ్ ఓట్స్ బట్టి, అక్కడ కౌంటింగ్ ఏజెంట్ బట్టి. సో ఏ మున్సిపల్ బట్ అయినట్టు మీకు అనేది అందించండి. ఒక రౌండ్కి ఎంత అంటే మీకు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ మనకి ఇంకొక 1 అవర్లో కంప్లీట్ అవుతుంది పోస్టల్ బ్యాలెట్. దాని తర్వాత ఒక రౌండ్కి మేబీ 1.5 hours 2 hours. మనకి జిల్లా మొత్తం మీద కూడా 456 ఓట్స్ పోస్టల్ బ్యాలెట్ నమోదైనవి. అవన్నీ కూడా పోలింగ్ ఇక్కడ ఏ మున్సిపాలిటీలో కంప్లీట్ ఫస్ట్ రౌండ్ లో. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలీస్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఫీల్ ఓపెనింగ్ ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పారదర్శకతతో ఈ ప్రక్రియ నిర్వహించినట్లుగా అధికారులు తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని వెల్లడించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నగరంలో పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైంది. ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో లెక్కింపు కొనసాగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపును చేపట్టారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నట్లుగా అధికారులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కళాశాల ప్రాంగణాన్ని పూర్తిగా పోలీసుల నియంత్రణలోకి తీసుకున్నారు. ఇక ప్రవేశ ద్వారాల వద్ద తనిఖీలు, పరిసర ప్రాంతాల్లో గస్తీ పెంచారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు కొనసాగేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలోని జనగామ ఏకశిలా బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి అభ్యర్థులు చేరుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కళాశాల పరిసరాలను పోలీసుల నియంత్రణలోకి తీసుకున్నారు. భద్రతా తనిఖీలతో ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. చూసుకోండి ఒకసారి. ఎందుకంటే అభ్యర్థుల సమక్షంలో చేస్తామండి. కనుక అభ్యర్థుల సమక్షంలో ఈ యొక్క సో ఇవి మాత్రమే జనగామ జిల్లాలో వచ్చిన 96 సో దీస్ ఆర్ ద ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ జనగామ జిల్లాలో వచ్చిన ఆల్మోస్ట్ 13. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని గణపతి బీఈడీ కళాశాలలో మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఓట్ల లెక్కింపుకు సంబంధించి అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇక కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ బాక్స్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ స్టార్ట్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ రియల్ కౌంట్
చేస్తాము. కోస్టల్ బ్యాలెట్ సీలు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటే తెలుగు న్యూస్. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా.